మేనిఫెస్ట్ చేస్తున్నారండి. అంటే ఇది కావాలని మీరు కావాలని ఎదురెళ్లి చేసుకుంటున్నారనమాట. లేదా వాళ్ళే మిమ్మల్ని కావాలని అనుకుంటున్నారు. అంటే మాట్లాడుకున్నారు న్యూ బిగినింగ్ చేసుకోవాలని మీరనుకుంటున్నారు. లేదా వాళ్ళ తరపున అనుకుంటున్నారు. ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే ఉంది. ఎవరో ఒకరు మీ పెళ్లి విషయంలో కమ్యూనికేట్ అంటే అవుతారు. లేదా ఈ పాటికే మీరు పెళ్లి గురించి మాట్లాడేసుకొనుండాలి. ఒకవేళ మీరు పెళ్లి గురించి మాట్లాడేసుకొని వాళ్ళు ఏమంటారో, అవునంటారో, కాదంటారో అని ఎదురు చూస్తే ఖచ్చితంగా వాళ్ళు మీరు కలిసి జర్నీ చేసే ఎనర్జీయే చూపిస్తుందండి. పాజిటివ్‌గా ఉండండి. అండ్ లేదు మీరు ఫ్యూచర్‌లో అడగాలి అనుకుంటే అమ్మాయిని గాని, అబ్బాయిని గాని ఆహ్, వాళ్ళైతే ఒప్పుకునే అవకాశం ఉందండి. ఇంకా ఏంజిల్ వాళ్ళ యొక్క నియర్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకునే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉందండి. మీ ఇద్దరి పేర్ కూడా బావుంటుంది. అండ్ హ్యాపీగా ఉంటారు. బ్యాలెన్స్ చేయగలుగుతారు ఇద్దరు. అయితే కొంతమంది ఈ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను మనీ కోసం అవకాశంగా చేసుకోవడానికి చూస్తున్నారు. అంటే డబ్బులిచ్చి వాళ్ళ యొక్క తరపున ఎనర్జీ డబ్బులిచ్చి వాళ్ళని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారు. అంటే కట్నం కోసం కావచ్చు, లేదా ఇంకో కోసం కావచ్చు. లేదా ప్రెజెంట్ ఆ అమ్మాయి ఒక మంచి ఎనర్జీలో ఉండడం వల్ల తనని బాధపెట్టి పెట్టడానికి పెళ్లి అనేది ఒక అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారని చూపిస్తుంది. అండ్ ఒకవేళ మీరు తన లవర్ అయ్యి ఉండొచ్చు. లేదా మీరు సెపరేషన్‌లో ఉండుండొచ్చు. లేదా మీరు ఫ్యూచర్‌లో తన గురించి లేదా వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడాలని అనుకోని ఉండొచ్చు. సో, మీ ఎనర్జీ అయితే పాజిటివ్‌గానే ఉందండి. స్పైయింగ్ ఎవరైతే స్పైయింగ్ వాళ్ళున్నారో అయితే మీ తరపున ఎవరైతే అయ్యుండొచ్చు. లేదా మీరు ఆ అమ్మాయిని స్పైయింగ్ చేస్తూ ఉండొచ్చు. ఓవర్ బర్డెన్ చేయాలి, సాడ్ చేయాలి అని వర్క్ ఆన్ చేస్తున్నారండి బ్యాలెన్స్‌ని. ఏదో క్రియేట్ చేయాలని చూస్తున్నారు. కానీ అది జరగట్లేదు. ఇంకా ఏంటి? పాత వాళ్ళు. ఆళ్ళు మీ స్కూల్ ఫ్రెండ్స్ కావచ్చు, కాలేజ్ ఫ్రెండ్స్ కావచ్చు, లేదా వర్క్ దగ్గర కావచ్చు, లేదా ఊర్లో వాళ్ళు అయ్యుండొచ్చు. పాత వాళ్ళండి ఆళ్ళు మీకు బాగా తెలిసిన వాళ్ళు. అండ్ ఇదంతా జరుగుతుంది కూడా బాగా తెలిసిన వాళ్ళ మధ్య జరుగుతుంది. సో, ఈ విషయంలో వాళ్ళ యొక్క పెళ్లి విషయంలో నియర్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? వాళ్ళ యొక్క పెళ్లి విషయంలో నియర్ ఫ్యూచర్ దారైతే ఉందండి. మీ ఇద్దరికి పెళ్లవ్వడం విషయంలో దారైతే ఉంది. కానీ ఇబ్బందులు కూడా ఉన్నాయి. అండ్ వేగంగా పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇది ఎవరి ఎనర్జీ ఏంజిల్? ఇది లవర్స్ ఎనర్జీ అండి. అయితే మీరు లవ్ చేస్తూ ఉండొచ్చు. లేదా తనకు తెలియకపోయి ఉండొచ్చు. లేదా తను మిమ్మల్ని మీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడినా ఉన్నా కూడా ప్రస్తుతం మీ ఇద్దరు సెపరేషన్‌లో ఉండుండొచ్చు. మిస్సింగ్ ఎనర్జీ అయితే ఖచ్చితంగా ఉందండి. ఒకళ్ళనొకళ్ళు మిస్ అవుతున్నారు. అండ్ లేదా మీరు మాట్లాడుకోవట్లేదు. కింగ్ మిస్ అవుతున్నాడండి. ఇప్పుడు ఎవరైతే కామెంట్ చేశారో పెళ్లవుతుందని అడిగారో ఆయన ఆ అమ్మాయిని మిస్ అవుతున్నారు. సో, తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కానీ న్యూ బిగినింగ్ తనతో పెళ్లి చేసుకొని తనతో ఉండాలనుకుంటున్నారు. అండ్ మీ విషయం, తన విషయంలో మాత్రం బయట వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది చాలా ఎక్కువుంది. పెళ్లి అయ్యే అవకాశం అయితే ఉంది. లేదా ఒక అడుగు మీరు ముందుకేసి వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడడం చేయాలి. ఇదైతే టీచింగ్ ఐడియా అండి. అంటే మిమ్మల్ని ఇంకొకళ్ళు గైడ్ చేశారు. పెళ్లి చేసుకోమని చెప్పారు. లేదా ఆ అమ్మాయికి చెప్తున్నారు. ఖచ్చితంగా థర్డ్ పార్టీ వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. బ్యాక్ స్టాంప్ వేయాలని అనుకుంటున్నారు. ఇదంతా డబ్బుల కోసమే చేస్తున్నారండి. ఇది పెళ్లి అనేది డబ్బుల కోసం చేస్తే మాత్రం ఖచ్చితంగా జరగదండి. టీచర్స్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువ ఉందండి. అది మీ చుట్టాలు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. మీ ఇంటెన్షన్ అనేది కరెక్ట్‌గా పెట్టుకోండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు ఖచ్చితంగా కలిసి ఉండగలం, జీవితాంతం ఉండగలం అనుకుంటేనే మీరు వాళ్ళ జీవితంలోకి ఏదైనా సరే తనతో ఉంటాననుకుంటేనే మీరు కొంచెం రిస్క్ చేసైనా ముందుకు అడుగేయండి. ఎందుకంటే మీరు పెళ్ళనేది ఒకసారే చేసుకుంటారు కాబట్టి, అనవసరంగా మీరు వెళ్ళి ఏదో వస్తుందని వాళ్ళ జీవితంలోకెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని మీరు ఇబ్బందుల పాలవ్వద్దు. పెట్టుబడి లాభాలంటే ఆ అమ్మాయి విషయంలో మీరు పెట్టిన ప్రతి పెట్టుబడి కూడా మీకు లాభమే వస్తుంది తప్ప నష్టం ఉండదు. అండ్ ఈ పర్సన్ యొక్క ఎనర్జీ ఎలా ఉంటుంది ఏంజెల్? ఎవరైతే నన్ను అడిగారో ఆ పర్సన్ ఎనర్జీ ఏంటి?
పెళ్ళి అవుతుందండి. కానీ మీరనుకుంది అవ్వదు. సో, మీరు నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు తన గురించి. తను పాజిటివ్‌గా ఉంది. సో, మిమ్మల్ని ఎవరో టీచ్ చేశారు. నాకు చూపిస్తున్న ఎనర్జీ చెప్తున్నాను. మీకెలా కనెక్ట్ అయితే అలా కనెక్ట్ చేసుకోండి. ఆ అమ్మాయికి డబ్బులున్నాయి. ప్రెజెంట్ పేరుంది, జాబుంది. సో, మీకు ఇంకొకళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి మీకు డబ్బులిచ్చి లేదా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని, ఆ అమ్మాయిని ఎండ్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉండొచ్చు. లేదా ఇది వైస్ వర్సా అటు ఇటు కూడా అయ్యుండొచ్చు. మీకు రెసొనేట్ అయినట్టు చూసుకోండి. ఆ పని జరగదు. వాళ్ళు డివైన్ ప్రొటెక్షన్‌లో ఉన్నారని చెప్తున్నారండి. అండ్ బాగా వెళ్తున్న వాళ్ళ మీద బ్లాక్ అండ్ వైట్‌లు చేస్తున్నారు. బ్లాక్ ఎనర్జీస్‌తో వర్క్ చేస్తున్నారు. ఫాదర్ ఫిగర్ కావచ్చు, ఆస్తుల గురించి కావచ్చు. వాళ్ళని ఎలాగైనా ఇదంతా డబ్బుల గురించే జరుగుతుందండి. ఇక్కడెక్కడ లవ్ లేదు. మొత్తం లస్టే. కాబట్టి వీళ్ళందరూ ఫ్రాడ్స్ అండి. కొంతమంది చాలామంది మీ వెనక తిరుగుతున్నారు. అండ్ ఈ అమ్మాయిని బాధ పెట్టాలనుకుంటున్నారు. బాధ పెట్టాలని చూస్తున్నారు. అండ్ అదేది జరగదండి. వాళ్ళని వెనక్కి తిరిగి చూసేలా చేయాలనుకుంటున్నారు కానీ అది జరగదు. కాబట్టి తనకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. మీ ఇంటెన్షన్, మీ బుద్ధి కరెక్ట్‌గానే ఉంటే మీరు ముందుకెళ్తారు. లేదంటే దాంట్లో మీరు ఇరుక్కుంటారు ఖచ్చితంగా. అండ్ ఇంకా చెప్పండి ఏంజిల్. ప్రెజెంట్ మీరు వీడియో చూస్తున్నప్పుడు కూడా మీ ఆలోచన కరెక్ట్‌గా లేదని ఏంజిల్ చెప్తుంది. సో, సారీ టు సే దిస్. మీరు ఇదే కంటిన్యూ అయితే ఖచ్చితంగా తను మీ జీవితంలో ఉండదండి. మీరు అనుకుంది కూడా తన జీవితంలో జరగదు. అవకాశం ఉంది. కానీ ఒక పర్సన్ గుర్తుపెట్టుకోండి. ఒక పర్సన్‌కి ఫెమినైన్ అని ఫెమినైన్ ఎనర్జీస్ చాలా ఉంటాయి. ఒక పర్సన్, ఒక అమ్మాయిని, ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి 4-5 మంది ఉంటారు. ఆ 5 మందిలో ఎవరినైనా తను పెళ్లి చేసుకోవచ్చు. అది తను చేసుకున్న దాన్ని బట్టి, తను ఎంచుకున్న దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి అందులో మీరు ఒకళ్ళు తప్ప మీరే తన జీవితం కాదు. అలాగే వారి జీవితంలో మీరు ఒకడే తప్ప మీరు లేకపోతే వాళ్ళకి జీవితం లేదనేది ఏమి లేదు. కాబట్టి పాజిటివ్‌గా ఉండండి. మీరు వాళ్ళ జీవితంలో నిజంగా ఉండాలనుకుంటే నిక్కచ్చిగా ఉండండి. డబ్బుల కోసం కకృతి పడొద్దు. ఉన్నది మొత్తం పోద్ది. తర్వాత మీరు ఇరుక్కుంటారు కాబట్టి పాజిటివ్‌గా ఉండండి. మంచి ఆలోచనలతో ముందుకెళ్ళండి. వీలైతే పాజిటివిటీని స్ప్రెడ్ చేయండి. ఎవరి గురించి కుమ్మక్కయ్యి ఏదో చెడు ఆలోచనలతో ముందుకెళ్ళొద్దు. ఇది ఏంజిల్ మీకు క్లియర్‌గా చెప్తుందండి. మీ వైబ్స్ అంత బాలేవు. డబ్బులు తీసుకొని మీరు బాధ పెడుతున్నారని, ఎవరినో ఏదో చేయాలని ఆలోచిస్తున్నారని చెప్తున్నారు. నేను జస్ట్ నాకు ఏ ఇంట్యూషన్‌కి ఏదొస్తే అదే చదువుతున్నానండి. మీకు రిజనేట్ అవ్వకపోతే ఏం పర్లేదు. అండ్ జస్ట్ స్క్రోల్ చేయండి. అండ్ ఒకవేళ ఇది రీజనేట్ అయితే మాత్రం ఖచ్చితంగా డివైన్ అనేది ప్రొటెక్షన్ ఉందండి వాళ్ళ తరపున, అమ్మాయి తరపున. అండ్ ఇది తన టైం అండి. తను అనుకుంది ఖచ్చితంగా అన్నీ చేయగలుగుతుంది. సో, ఓకే. ఇంకా వ్యూయర్స్, ఆడియన్స్ ఎవరైనా ఏదైతే ఉన్నారో మీరు ఎవరి గురించైనా తెలుసుకోవాలనుకుంటే మీ ఫాదర్ గురించి కానీ, మదర్ గురించి కానీ, జాబ్ గురించి కానీ ప్లీజ్ లైక్ చేయండి. నేను చెప్పడానికి ట్రై చేస్తాను. పాజిటివ్‌గా ఉండండి. వీలైతే సాయం చేయండి అందరికీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.